హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే కొమరేలికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు శివరాత్రి రోజు. ఎప్పుడో ఒక రోజు ముందే వెళ్తాము, కానీ ఈరోజు మనం కొమరేలికి అయితే వచ్చేసినాం అనమాట. మా అమ్మ వాళ్ళు అయితే ఒక రోజు ముందే వచ్చారు. వాళ్ళు ఒక రోజు ముందే వచ్చి ప్లేస్ దొరకదు కాబట్టి ఉన్నారు ఈడ. మన వాళ్ళందరూ ఎక్కడ మన వాళ్ళంతా ఫాస్టింగ్ అనమాట. శివరాత్రి ఫాస్టింగ్ ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి. మా అమ్మ రేవంత్ రెడ్డి చీర కట్టుకుంది. మా నాయన కూర్చుంది. మా చిన్నోడు బ్యాండ్ సౌండ్కి ఆట ఆడుతుంది. వీళ్ళందరేమో చెప్పి ఎక్కడికొచ్చినాం. మా చిన్నోడు బ్యాండ్ బోనాల డ్యాన్స్ వేస్తున్నట్టు చిన్నోడు. మల్లన్నకైతే ఒడిబియ్యం రెడీ చేసేసారు. చిన్ని చుట్టబట్టేస్తుంది. హలో గాయస్, ఇగో మేమైతే కొమరేలి మల్లన్న గుడికి అయితే పోతున్నాం. ఇక అత్తమ్మ ఒడిబియ్యం ఎత్తుకుంది. మన వాళ్ళందరూ రెడీ అయ్యారు అనమాట. ఎండ మాత్రం ఫుల్ వచ్చేసింది అనమాట. శివరాత్రి రోజు ఇగో శివరాత్రి రోజు ఫుల్ ఎండ ఉంది అనమాట. ఘోరం ఎండ. నడురి గుడికి లేట్ అవుతుంది. కొమరేలిలో అయితే ఇగో కూరగాయలు కూడా అమ్ముతారు. ఇది మోరంగడ్డ. ఇవన్నీ కుండలు, బోనం కుండలు అనమాట. అందరు బోనాలు చేస్తారు. అన్నదాన సత్రం అనమాట కొమరేలిలో. కూడితే కూరమిసాలు వేస్తా అని చెప్పి మొక్కిందనమాట. అందుకే మేము కూరమిసాలు తీసుకుంటున్నాం. ఆడ వెండి తొట్టెల కూడా ఉంది. పిల్లలు కొడితే తొట్టెలు వేస్తా అని చెప్పి మొక్కుతారు అనమాట దేవుడికి. కూరమిసాలు 250 అయితే చెప్పారు. మేమైతే 100 రూపాయలకు తీసుకున్నాం. కొమరేలి మల్లన్న గోపురం అయితే కనిపిస్తుండొచ్చు మీకు. ఇప్పుడైతే ఎవరు లేరు. రాత్రికి అయితే చాలా మంది ఉంటారు. పటాలు దొక్కుతారనమాట. చేతిలో చూసిండొచ్చు మీరు కూరమిసాలు, పసుపు కుంకుమ మల్లన్న స్వామికి. మన వాళ్ళు వస్తున్నారు. ఎట్లా ఆడుతుండు. లోపల గంగిరేని చెట్టు దగ్గరకు అయితే వచ్చేసినాం. మొత్తం అదే గంగిరేని చెట్టు. గుళ్ళకైతే వచ్చేసినాము. గంగిరేని చెట్టు దగ్గరకు అయితే పోతున్నాము. ఆ చెట్టుకైతే పూలదండలు వేస్తారనమాట. ఏదైనా కోరిక కోరుకొని పూలదండ వేయాలి. పూలదండ వేసాడ నించుంటే కోరిక తీరినట్టు, కింద పడితే తీరినట్టు అని చెప్పని అంటారు. మీకు ఎంతమందికి తెలుసో ఇదైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా గుడి దర్శనం అయిపోయినాకనైతే ఇక మేము ఉన్న జాగ దగ్గరకు వచ్చేసి స్నానాలు అయితే చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఉపవాసం ఉన్నోళ్ళు సాయంత్రం కూడా స్నానం చేసి ఉపవాసం వదలాలి. ఇక మా అత్తమ్మ అయితే ముంతకంచుడు పెడుతుంది. ఎప్పుడు చాలా రోజుల నుంచి కొమరేలిలో ముంతకంచుడు పెడుతున్నాం అనమాట. బోనం చేయడానికి అమ్మమ్మ పొయ్యి అయితే ముట్టించింది. ఎందుకంటే కుండలలో కాదు, మేము బోనంకి గుండీలు అయితే సపరేట్ ఉన్నాయి. మల్లన్నకే సపరేట్ ఉంటాయి అనమాట. మావైతే గుండీలు పొయ్యి మీద పెట్టేసి ఉండి తర్వాత బోనం ముదిస్తారు. ఇంకా మామనేమో పండ్లు కోస్తుండే. ఎందుకంటే ఉపవాసం వదులుదామని చెప్పి ఆ అత్తమ్మనేమో ముంతకంచుడు. ప్రతిసారి మేమైతే ఇంకా కొమరేలి దగ్గరనే ముంతకంచుడు అయితే పెడుతున్నాము. ఉపవాసం అయితే వదులుతున్నాం అనమాట. ఖర్జూరము, విభూది, కొబ్బరి నీళ్ళు వేసుకొని ఫస్ట్ ఒక పొద్దు అయితే వదులుతున్నాము. ఆ ఒక్క పొద్దు వద్దు అన్నం గిన ఏం తినొద్దు. ఓన్లీ పండ్లు, పాలు అవ్వే తినాలన్నమాట. మేమందరం కూర్చొని అయితే ఒక్క పొద్దు అయితే వదిలేసినాము. మా తమ్ముడు మా మామ ఇద్దరు కలిసి పండ్లన్నీ కోసేసి పంచామృతం అయితే వేసిరనమాట. సూపర్ ఉండే పంచామృతములు. అయ్యప్ప పూజకు చేసే పంచామృతం అయితే సూపర్ ఉంటుంది అనమాట. అత్తమ్మ వాళ్ళు అయితే మా చిన్నికి బియ్యం పోస్తా అని చెప్పి మొక్కినారు. అందుకని చెప్పి బియ్యం కలిపి పెట్టుకుంటున్నారు. ఫాస్టింగ్ వదలడానికి మార్నింగ్ వండుకోవడానికి లేట్ అవుతుంది అని చెప్పి కూరగాయలు అయితే ముందే కోసి పెట్టేసుకున్నాం అనమాట. తెల్లారికి అత్తమ్మ బోనము పెట్టడానికి అయితే పుదిచ్చి పెట్టేసింది అనమాట. ఇక అమ్మ వాళ్ళు ఏమో బోనాన్ని ఉదిస్తున్నారు. ఎంతమంది కొమరేలికి వచ్చారో కామెంట్ చేసి చెప్పండి. మా చిన్నికి అయితే దుర్గమ్మ దేవుడు వస్తాడనమాట. ఇక మేమైతే ఇక మా చిన్నికి బియ్యం పోస్తున్నాము. ఫస్ట్ మా అత్తమ్మ మామ పోసిన తర్వాత మేము పోసినాము. మా అమ్మ నాయన ఇంకా మా పెద్దత్తమ్మ వీళ్ళందరూ బియ్యం పోసిన తర్వాతనైతే పటం వేయించినాం అనమాట. ఎప్పుడు పటం అయితే వేపిస్తాము బోనాల దగ్గర. కొమరేలికి వచ్చి ఎంతమంది పెద్ద పటం దొక్కారో కామెంట్ చేసి చెప్పండి. చూడండి పటం ఎంత బాగుందో. ఫస్ట్ పటం వేసే ముందు అయితే మైలలు తీస్తారనమాట. మైలలు తీసిన తర్వాతనే పటం వేస్తారు.
మొగలేలు తీసిన తర్వాతనైతే ఇక మా చిన్ని అస్సాలైతే వేసేసింది. ఇంకా అది తీసేసిన తర్వాత పటం అయితే వేస్తుండు. గౌరమ్మను కూడా తయారు చేసినాము. మధ్యలో అయితే శివుణ్ణి సూపర్ వేసిండు అనమాట. ఎంత బాగుందో, చుట్టూరా పండ్లు పెట్టి గౌరమ్మను మధ్యలో కూర్చోబెట్టి ఇంకా స్టార్ట్ చేసేసిండు. కోనెట్లో స్నానాలు, కొండల్లో శివ పూజల దేవుడా, మడుగులో స్నానాలు, మండపాన పూజల మల్లన్న. తలుచుకున్న వారు కథ చెప్పుడంతా అయిపోయాక పటంలో ఉన్న గౌరమ్మను అయితే అత్తమ్మ చేయిలో పెట్టి ఇంకా ఉన్నాయన్నీ మన జాగ్రత్త చల్లుకోమని చెప్పిర్రు అనమాట. మేమైతే కైలాసం అయితే ఆడినాము. ఆ రోజు నైట్ జాగారం అయితే ఒక 1 o'clock వరకు చేసి పడుకున్నాం అనమాట. కైలాసం ఆడ అయిపోయింది. ఇక మా రాజన్ అందరినీ కాటేస్తావు అని చెప్పి పాట పాడిండు, కానీ మా రాజన్నదే అయిపోలేదు. నాకు కన్నులు పడుతున్నాయి, మీ లెక్క లేదు. నాది మా ఆయనది ఇద్దరిది ఫస్ట్ అయిపోయింది. ఒక పాము కూడా కరవలే మాకైతే. మేమైతే వైకుంఠం దీని నిచ్చెన ఎక్కేసి పైకి వెళ్ళి చిన్నోడైతే మస్తు ఆడుకుండు అనమాట. సూపర్ ఆడిండు. అసలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. మార్నింగ్ లేచిన తర్వాత సూర్మార్గుండు అనమాట. సూర్మార్గుండు మీద మల్లన్న ఉంటాడు. సంఖ్య ఏమేమి వదులుతున్నామంటే పప్పు, అన్నం, కాకరకాయ ఫ్రై, కాలీఫ్లవర్, సలిమిరపకాయలు, వంకాయ, ఆలుగడ్డ. మార్నింగ్ లేచి అయితే ఫాస్టింగ్ వదలడానికి అయితే ఇవన్నీ వండుకొని ఇంకో ఫాస్టింగ్ అయితే వదులుతున్నాం అనమాట. మార్నింగ్ అన్నమే తింటాం మేము. చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ. వెళ్ళిపోతున్నారు అందరూ. శివరాత్రి రోజు అయితే చాలా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏడికి వచ్చినామంటే బతుకమ్మ బండ అనమాట. కొమ్రెల్లిలో ఉంటుంది. కొమ్రెల్లికి వచ్చిన ప్రతిసారి అయితే మేము బతుకమ్మ బండ దగ్గర అయితే బతుకమ్మ ఆడే ఇంటికి వెళ్తాం అనమాట. అట్లా ఆడితేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కొమరల్లి వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొండపోషమ్మ వీడియోని పార్ట్ 2లో తీద్దాము. బాయ్ ఫ్రెండ్స్.